నాలుగో అవతారం నరనారాయణుల అవతారం. ఈ నరనారాయణుల అవతారం అనేది మనము ఎలా చెప్పుకుంటామంటే, మనం పేర్లు వింటా ఉంటాం. మనం గమనిస్తూ ఉంటే మహాభారతంలో అర్జునుడిని నరుడిగాను, నారాయణుడు విష్ణుమూర్తిని కృష్ణుడిని నారాయణ గారు చెప్పుకుంటారు నారాయణుడిగా. అయితే ఇందులో మనకి ఇంకో రకమైనటువంటి రూపాలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట నరనారాయణులకి. నరనారాయణులు ఒక గ్రంథంలోనేమో ఏం చెప్తున్నారంటే, మనకి ఎప్పుడో వచ్చేటువంటి అవతారం ఇప్పుడే రాదు. తర్వాత వచ్చేటువంటి నారసింహ అవతారంలో నరసింహుడు అనే నరుడు, నారసింహుడు అనే 2 భాగాలుగా విడిపోయి, నర అంటే నరుడుగాను, నారాయణుడిగాను విడిపోయి, ఆ ఇద్దరు ఇక్కడ కొంతకాలం జీవిస్తూ, వాళ్ళు తపస్సు చేసి వాళ్ళ యొక్క లీలని చూపించడం వలన దాన్ని నరనారాయణ అవతారం అని కొంతమంది చెప్తున్నారు. మళ్ళీ ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, నరనారాయణులు అనేవాళ్ళు ఇక్కడ విష్ణుమూర్తి ఆహ్, స విష్ణుమూర్తినే ధర్ముడు అనేటువంటి వ్యక్తికి దక్ష ప్రజాపతి కుమార్తె మూర్తి అనేటువంటి ఆమెకి కలిగినటువంటి కుమారులు కలిగినటువంటి సంతానము ఈ నరనారాయణులు. వీళ్ళు కూడా భక్తి మార్గంలోకి వెళ్ళారు. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపస్సు చేస్తూ ఉన్న భీకరంగా తపస్సు చేస్తా ఉన్నారు. భీకరంగా తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు ఇంద్రుడు తన తపస్సు చేస్తున్నారు విష్ణుమూర్తి కోసం. ఇంద్రుడు ఏం భావించాడంటే, వీళ్ళు ఇంతగా తపస్సు చేస్తున్నారు, వీళ్ళు నా ఇంద్రలోకానికి ఏమన్నా పోటీ పడతారో ఏమో, అందుకని వీళ్ళ యొక్క తపస్సుని భగ్నం చేయాలి అని భావించి ఇంద్రుడు ఆ ఇంద్రుడు ఎప్పుడు మనం అన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ముందుగా ఆయన పంపించేది నాట్యం చేసేటువంటి వాళ్ళని పంపిస్తూ ఉంటాడు. వాళ్ళ ద్వారా వాళ్ళ భగ్నాన్ని భంగం చేయడానికి. అలా ఈ నరనారాయణుల యొక్క ఆ ఆ తపస్సుని భగ్నం చేయడానికి పంపిస్తే, అప్పుడు వాళ్ళు వచ్చి ఆ మహిళలు వచ్చి వీళ్ళని పాటల ద్వారా, వాళ్ళ యొక్క డాన్స్ ద్వారా వీళ్ళని భగ్నం చేయడానికి, తపస్సుని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో వీళ్ళు ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు పోటీగా ఉండేటువంటి వ్యక్తులు. ఇద్దరి భావాలు ఒకటేగా ఉంటాయన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, నరనారాయణుల్లో నారాయణుడు ఏం చేశాడంటే, మేము ఆయన ఈ లోకానికి ఇహలోకానికి వచ్చేసాడు. తపస్సులో ఉన్నటువంటి అతను ఇలా బయటికి వచ్చేసి, తపస్సు నుండి బయటకు వచ్చి, మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, మీకంటే ఎక్కువగా అందం ఉన్నటువంటి వ్యక్తిని నేనే సృష్టించగలుగుతాను. మీరు మమ్మల్ని భగ్నం చేసేంత శక్తి మీ దగ్గర లేదు అని చెప్పడం కోసం ఆయన ఇలా చేతితో తన తొడల దగ్గర ఇలా గీరుకుంటారంట. తొడల దగ్గర గీరుకోగానే అక్కడ ఊర్వశి పుడుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఇంద్రుడు ఎవరైతే పంపించాడో, ఆయన పంపించినటువంటి నాట్యకత్తెలు అందమైనటువంటి వాళ్ళకంటే కూడా ఇంకా గొప్పగా అందంగా ఉన్నటువంటి ఆమెను పుట్టించాడనమాట. అంటే మా కాడ ఇలాంటి వ్యక్తులు కూడా మేము పుట్టించగలము, ఇలాంటి వాళ్ళతో కూడా ఉండగలము. కానీ మేము ఆ రూపంలోకి, ఆ మార్గంలోకి మేము వెళ్ళలేదు. మేము దైవ ధ్యానంలోకి, దైవ మార్గంలోకి వెళుతున్నామని చెప్పడం కోసము ఆయన వాళ్ళని పుట్టించడం జరిగింది. ఆయన తొడ నుంచి, అంటే తొడని ఉరువు అంటాం. ఉరువు నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అంటున్నాం ఆమెని. ఆమెని పుట్టించి పంపిస్తే అప్పుడు ఆ నాట్యకత్తెలందరూ కూడా ఆశ్చర్యపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇలా జరిగింది, ఆయనే ఇంకొక గొప్ప రూపాన్ని ఇచ్చాడు మనకి అని చెప్పి చెప్పడంతో ఇంద్రుడు అప్పుడు, ఏమి మీకేం కావాలి అంటే, మేము ఏ పదవులను ఆశించట్లేదు, మేము ఆ మహావిష్ణువుని ధ్యానించుకుంటూ ఆయన మార్గంలో ఉంటూ ఆ విధంగానే మేము ఉండాలని కోరుకున్నాం, కానీ మేము ఏ పదవులను ఆశించలేదు అని చెప్తూ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు గొప్పవాళ్ళే. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఈ రూపంలో అంటే, తపస్సంపన్నులు, గొప్పవాళ్ళు, అలాగే వీరులు కూడా. కానీ భక్తి మార్గంలోనే ఉంటాము, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మేము లొంగిపోము అని నిరూపిస్తూ మనకి ఈ అవతారాన్ని చెప్పడం జరుగుతుంది. నరనారాయణులు అంటే మహిళలు కనిపించి చెప్పడం, ఇంకొకరు ఎవరో భయపిస్తే, అంటే ఇంద్రుడు భయపిస్తాడు, యుద్ధం చేయడానికి సిద్ధమైపోతాడు వాళ్ళ మీద. ఇంద్ర పదవిని తీసుకోవడానికి ఏమన్నా చేస్తున్నారేమో అంటే, ఎలాంటి వాటికి మేము లొంగము, మేము ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఆ దైవం నామస్మరణే చేసుకుంటూ ఉంటాము అని చెప్తూ వీళ్ళు ఈ మార్గంలో ఉంటూ ఆ మార్గంలోనే శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటూ అలాగే వాళ్ళ యొక్క అవతారాన్ని ఆపుకుంటారనమాట. అందువలన నరనారాయణుల అవతారం అని చెప్పుకుంటాం. ఇంకొక మార్గంలోనేమో నరసింహ అవతారంలో నుంచి వచ్చారని కూడా చెప్పడం జరుగుతుంది. 2 రకాలుగా ఏదైనా కానీ వాళ్ళిద్దరు నవనారాయణులు, ఇద్దరు కూడా ఒక తల్లికే పుట్టినటువంటి సంతానం అనమాట. ఇందులో మనం చెప్పుకుంటున్న ఆ ఊర్వశిని తర్వాత ఇంద్రలోకం మొత్తానికి నాట్యకత్తెలందరిలోనూ గొప్పవారిగా, ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ గొప్పవారిగా చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పటికీ కూడా. ఆ విధంగా రావడం. ఇంకా మనం ఇందులోకి చెప్పుకునేటువంటి ఇంకొకటి ధ్రువోపాఖ్యానం.